అందరికీ నమస్కారం. ఈరోజు రష్మిక మందన్నకి సంబంధించి కొంతమంది పెడుతున్నటువంటి పోస్టులు, కామెంట్లు, శుభమా అని విజయ్ దేవరకొండ రష్మిక పెళ్లి జరిగింది అన్నదానికన్నా పందికూర ఈరోజు వాళ్ళ విందులో స్పెషల్, దీన్ని హైలైట్ చేస్తాను. నేను నిన్న పెట్టినటువంటి వీడియో అది క్లియర్. అందులో ఏం చెప్పానండి? వరాహం, విష్ణుమూర్తి అవతారాలలో వరాహ అవతారం ఒకటి, పంజర్లి అంటే చిన్న పంది పిల్ల అన్నట్టు, అది కూడా సాక్షాత్ దైవస్వరూపంగా భావిస్తారు. అలా వారికి ఆహారం అన్నట్టు ఇదిగో ఆ పందిని పంపుకున్నాడు భూమి మీదకని. ఈ కొడగు ఆ కూర్గ్ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు అడవి పందిని వేటాడి దానితో చక్కగా తింటారు ఇష్టంగా. కూర్గ్ వెళ్ళినటువంటి వారిలో మీలో చాలామంది ఉంటారు కదా, ఒకసారి వీలైతే క్రాస్ చెక్ చేసుకోండి. అక్కడ స్పెషల్ వంటకం ఏంటండి? పంది మాంసం. అది కూడా అక్కడ దొరికే ఒక పండుతో, అడవిలో దొరికే ఒక రకమైన పండుతో దీనికి మసాలా దినుసులంటుగా యాడ్ చేసి అద్భుతంగా చేస్తారంట. అసలు అడవిలో ఖచ్చితంగా టేస్ట్ చేస్తారంట, అంత బాగుంటుందంట పంది మాంసం. ఒకప్పుడు అడవి పందులు వేటాడేవారు, ఇప్పుడు ఆల్మోస్ట్ తగ్గాయి కాబట్టి ఇక ఫామ్లో పెంచుతున్నారు, వాటితో చేస్తారు. నలుపు రంగు గోధుమ రంగులో ఆ వర్ణంలో ఉంటుందంట వాళ్ళు చేసే వంటకం. ఇందులో అద్భుతమైనటువంటి సుగంధ ద్రవ్యాలని కాంబినేషన్తో ఆ వంటకం అన్నది అసలు ది బెస్ట్ అన్నట్టు వాళ్ళు చేస్తారట. అదే ఈరోజు వారు వంటకంలో పెడుతున్నారు, అది వాళ్ళ సాంప్రదాయ వంటకం. దానిని మన వాళ్ళు అనకూడదు బడాయి అన్నట్టు ఈ పంది మాసం పెడుతున్నారంటే ఈరోజు. అమ్మ, జర్నలిస్ట్ అనే విషయం కూడా మర్చిపోయి ఇక అది మొత్తం న్యూస్ అన్నట్టు హడావుడి చేసేస్తున్నారు. గ్యాదర్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా అత్యధికులు తినే ఆహారం ఏంటి తెలుసా? పంది మాంసం. మాంసంలో పంది మాంసం తింటారు అత్యధికులు, 37% వరల్డ్లో. పంది మాంసం తర్వాత 33% వచ్చేసి చికెన్. దాని తర్వాత బీఫ్ అంటే గొడ్డు మాంసం, అది వచ్చి 23% మంది ఎంతో. మటన్ తినేది హార్డ్లీ 5 నుంచి 8% మంది అంతే. నేను తర్వాత క్రాస్ చెక్ చేశాను, ఫిష్ ఉంది. యాక్చువల్గా ఫిష్ మోర్ దెన్ 40% తింటారు. బట్ అది సముద్ర ప్రాంతం, చెరువులు అంటే నీళ్ళలో దొరికేది కదా, దాన్ని ఎందుకు మరి ఎవరు కౌంట్ చేయలేదు. భూమి మీద దొరికే వాటిల్లో మాంసం అన్నప్పుడు ఏంటంటే ఫస్ట్ ప్లేస్ వచ్చేసి పంది మాంసం. ఇందులో యూరోపు, తర్వాత అమెరికా, చైనా వాళ్ళు ఎక్కువ తింటారు. ఇందులో ప్రపంచవ్యాప్తంగా ప్రొడ్యూస్ అయ్యే పంది మాంసంలో సగం పంది మాంసం ఒక చైనా వాడే తింటాడు. అంత ఇష్టంగా తింటారు వాళ్ళు, తెలుసా మీకు? మన దగ్గర మన దౌర్భాగ్యం, మన దరిద్రం కొద్దీ ఎట్ట పడితే అటు ఊరి మీద వదిలేయటం, రోజుగా దరిద్రంగా చూపిస్తుండేసరికి ఇక పంది అంటే మన కంపరం. ఇక ముస్లిం మతస్థులు పంది అంటే కామన దూరం వాళ్ళు. దాంతో పంది అంటే ఒక భూత అన్నట్టు, పంది మాంసం తినేవాళ్ళని మనుషులు కాదన్నట్టు ఇలా క్రియేట్ చేశారు మన దగ్గర. ఇప్పటికీ పంది మాంసం వాళ్ళు చాలామంది ఇష్టంగా తింటారు. నేను చెప్తున్నా, చిన్నప్పుడు నేను తిన్న అడుగు పంది మాంసం చాలా బాగుంటుంది అది. బట్ ఆ తర్వాత పెరిగే కొద్ది ఏమైంది, ఊళ్ళలో పందులు చూడటం, ఏంద్రి విట్టని ఇట్ట తిరగని అని చెప్పేసి అనుకోవటం. అదే టైంలో నా ఫ్రెండ్స్ పక్కన వాళ్ళు, నువ్వు పందిని అంటున్నావు, మరి నాటుకోలు చేస్తుంది ఏంటిది, ఆ నాటుకోలు కూడా పెంట కుప్పలు గెలుగుతుంది, ఆ నాటుకోలు పక్కన ఏదో చేస్తున్నాయి తింటని అది అంటే మీరు నమ్ముతలేదు. ప్రామిస్ అండి, నేను నాటుకోలు తినట్టు కూడా మానేస్తాను 9వ తరగతి నుంచి. అసలు హైదరాబాద్లో మా అమ్మ ఏదో ఫంక్షన్ ఎక్కడ ఉండి అక్కడికి వెళ్ళారు. యాక్చువల్లీ బాగానే వండుతా వంట. దాన్ని ఆ రోజు పాప మా నాన్న పందెం పుంజు తీసుకొచ్చాడు. ఓడిపోవటం సమయం అయింది, పందెం పుంజురా అన్నాడు, వండు అన్నాడు. నా వండనా, నా స్మెల్ కూడా పడదనా అన్న. వండయ్యా ప్లీజ్ అయ్యా అన్నాడు. అప్పుడు మా నాన్న కోసం వండాను. అప్పుడు వండేటప్పుడు కూడా ఎలా ఏంటి అన్నప్పుడు అంతకుముందు కొంతమంది పెద్దవాళ్ళు చెప్పున్నారు, మామిడి ఆకులు వేసేసి రిమైనింగ్ అలా తిన్నాక అన్నాడు కదా, బా చాలా బాగా ఉండేవయ్యా, నువ్వు కూడా కొంచెం తినమ్మా అన్నాడు. నాకు వద్దునా అన్న, ఏంగా తినయ్యా, ఇది పందెం పుంజు, జీడిపప్పు వేసి పెంచారు, తినమ్మా అంటే అప్పుడు ఒక మొక్క తిన్నా. అప్పటి నుంచి మరలా కొంచెం తింటాం స్టార్ట్ చేస్తాను నాటుకోడు. ఇంకా పంది అంటే ఆల్మోస్ట్ గుర్తు కూడా లేదు నాకు అదైతే. ఇప్పుడు ఎందుకు చెప్పాను నేను, ప్రపంచమంతానేమో ఏదైతే బెస్ట్ అని తింటున్నారో దానిని మన దగ్గర వరస్ట్గా ఉన్నట్టుగా ఒప్పుకుంటున్నా. ఇప్పటికే పందులు ఊరడం చాలా ఘోరంగా ఉంటుంది, అవి తినే తిండి కానీ ఉండే విధానం కానీ. ఫామ్లో పెంచేవి నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి తాత రాజారెడ్డి వాళ్ళు పంది మాంసం ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళంట. సబ్జెక్టు కరెక్షన్, నాకున్న సమాచారం అయితే అదే. దొనకొండలో ఎయిర్పోర్ట్ ఉంది కదా, అది పంది మాంసం ఎక్స్పోర్ట్గా పెట్టున్నారు, అది తెలుసా మీకు? ఇలా చాలా ఉన్నాయండి. సో విషయం ఏంటి మరి, తప్పుగా మాత్రం ఎప్పుడు తినే పదార్థాన్ని చూడకండి.
మనకు నచ్చితే తింటాం, నచ్చకపోతే వదిలేస్తాం. అంతేగాని ఒకటి తినేదాన్ని మనం తప్పు పట్టాలండి. మొత్తంగా పెళ్లి బ్రహ్మాండంగా జరిగింది. 26/2/26 26/26 మార్నింగ్ సూపర్ ముహూర్తం. అండ్ 10 గంటల 10 నిమిషాలకి సూపర్ అసలు 26/26 10/10. మొత్తంగా విజయ్ దేవరకొండ రష్మిక ఒకటయ్యారు. ఇప్పుడు ఆల్రెడీ సాంప్రదాయం నడుస్తుండొచ్చు. ఉదయం ఏమో హిందూ సాంప్రదాయ ప్రకారం, కొడగ సాంప్రదాయం కూడా హిందూ సాంప్రదాయమే, బట్ మన తెలుగు సాంప్రదాయం ఇది కరెక్ట్. మార్నింగ్ తెలుగు సాంప్రదాయ ప్రకారం పెళ్లి జరిగింది. ఇప్పుడు వచ్చేసి ఈ కూర్గు కొడగ కొడవ జాతి వాళ్ళ యొక్క సంస్కృతి ప్రకారం ఇప్పుడు పెళ్లి జరుగుతూ ఉందన్నమాట క్రతువులు. సో అదే విషయం.